హలో నమస్తే. నిన్న జరిగిన ఇష్యూస్ కొంచెం ఫాస్ట్గా చూద్దాము. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీని తేజస్విని తిట్టాడని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో ఏమని ఉందంటే దాంట్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ మీ అందరిని ముంచేస్తారు, బీహార్ని ముంచేస్తాడని ఆ వీడియోలో ఉందన్నమాట. ఇది మల్లికార్జున్ ఖర్గే అన్నట్టుగా. సో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఆయన ఎప్పుడు ఒక ప్రసంగం ఇస్తూ బీహార్లో మోడీ అమిత్ షాని అన్న మాటల్ని మోడీ అమిత్ షా అనే మాటలు తీసేసి రాహుల్ అండ్ తేజస్వి అనే మాటలను యాడ్ చేసి ఎడిట్ చేశారు అని బయటపడింది. అది చూడండి, మీరు బీహార్ ఎలక్షన్లో ఓటు థెఫ్ట్ జరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మోడీ అమిత్ షా మిమ్మల్ని ముంచేస్తారు అని అన్నాడు గతంలో ఎప్పుడో ఒక ప్రసంగం ఇస్తూ. ఇప్పుడు ఈ మోడీ అమిత్ షా ముంచేస్తారనే దాన్ని మోడీ అమిత్ షాని రాహుల్ అండ్ తేజస్విగా మార్చి ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో తిప్పారు. దానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ బయటపెట్టింది. అది అశోక్ గెహ్లోట్ గారిని పంపించారు బీహార్కి. ఇండియా బ్లాక్లో గొడవ జరుగుతుంది, ఆర్జేడీకి ప్లస్ కాంగ్రెస్కి సీట్ల సర్దుబాటులో. సో సీనియర్ లీడర్ అశోక్ గెహ్లోట్ నిన్న రంగంలోకి దించారు. అతను వెళ్ళాడు బీహార్, వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడాడు. సో ఆయన ఏమన్నాడు, 5-10 సీట్లలో ఆ రెబల్స్ పోటీ చేయటం పెద్ద ఇష్యూ ఏం కాదు, అది మేము సార్ట్అవుట్ చేసుకుంటాం అన్నాడు. సో ఐ థింక్ ఇతను ఒక సీనియర్ లీడర్ వెళ్ళి లాలూ ప్రసాద్ యాదవ్తో మాట్లాడాడు, సో తేజస్వి యాదవ్తో మాట్లాడాడు. కాబట్టి ఐ థింక్ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఇండియా బ్లాక్ని కొద్దిగా ముందుకు నెడుతున్నట్టుగా ఒకటైతే మనకు కనిపించింది న్యూస్ని బట్టి. ఓకే, మేబీ ఇక తేజస్వి యాదవ్ని సీఎం ఫేస్గా కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవచ్చు అనేది ఒక విషయం మనకు తెలుస్తుంది. ఇంకా అతనే సీఎం క్యాండిడేట్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఎన్నికలకు వెళ్తారు అనేది ఒకటి అర్థమవుతుంది మనకి. ఇక్కడ బీహార్ అసెంబ్లీ పోల్స్ కాంగ్రెస్ అశోక్ గెహ్లోట్ అని పంపించారు. అతను సెట్ చేశాడు అక్కడ బీహార్లో ఉన్నటువంటి ఆ గొడవని కాంగ్రెస్కి ఆర్జేడీకి. ఇది ఢిల్లీ సంబంధించింది. ఢిల్లీలో అదే ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి గాలి మొత్తం కూడా గ్రే అయిపోయింది, లంగ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. బీజేపీ వాళ్ళకి అసలు అకౌంటబిలిటీ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ, అదే స్టేట్మెంట్ మేడ్ బై ది అపోజిషన్ లీడర్స్. అభిషేక్ మన్ సింఘ్ said the air is grey, lungs are black and BJP's accountability is invisible. Delhi doesn't need sermons on festivals. It needs a government that can breathe responsibility. మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఫెస్టివల్ మీద దీపావళిని మీరు విమర్శిస్తున్నారు, అది ఇది అంటున్నారు, కానీ గాలి చూడండి ఎంత పొల్యూషన్ ఉందని వాళ్ళు అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీళ్ళు ఒక పెద్ద ఎలిగేషన్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆ పొల్యూషన్ రోజు, దీపావళి రోజు పొల్యూషన్ లెక్కల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఒక 4 ఆఫీసర్లు కూర్చొని ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు. ఆ పొల్యూషన్ కంట్రోల్ ఆఫీస్లో ఎంత పొల్యూషన్ అయింది ఆ రోజు అని చూడటానికి గవర్నమెంట్ ఆఫీసర్లు మ్యానిపులేట్ చేసి పెద్దగా పొల్యూషన్ లేదని చూపించారు. యాక్చువల్గా ఆ 4 ఆఫీసర్లు డేటాను మ్యానిపులేట్ చేశారు, ఒక ఎలిగేషన్ చేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. చాలా పెద్ద ఎలిగేషన్ అది. ఫేక్ డేటా రిలీజ్ చేశారు పొల్యూషన్కి సంబంధించి అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మీరు పంజాబ్ ఫార్మర్స్ మీద వేయటం కరెక్ట్ కాదు అది అని అన్నారు. వీళ్ళేమో మీరు దీపావళిని, మా హిందువుల్ని మీరు అవమానిస్తున్నారు, దీపావళి టపాసులు పేల్చడం వల్ల పొల్యూషన్ వచ్చిందని హిందువుల్ని అవమానిస్తున్నారని. బీజేపీ అక్కడ గవర్నమెంట్ బీజేపీది కాబట్టి ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇదంటారు. వాళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ ఒక అన్పాద్ అని చెప్పారు. అతను పక్కనున్న పంజాబ్ ఫార్మర్స్ వల్లే ఇదంతా వచ్చింది అన్నారు. రైట్, ఇదంతా పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్ చేస్తున్నారు అనేది ఢిల్లీలో జరుగుతున్న గొడవ. మీరు పక్కనున్న పంజాబ్ ఫార్మర్స్కి క్షమాపణ చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ మినిస్టర్స్ మొత్తాన్ని, బికాజ్ వాళ్ళు పంజాబ్ ఫార్మర్స్ వల్ల పెరిగిందని చెప్తున్నారు అనమాట. అది ఢిల్లీకి సంబంధించి. ఇది లోక్పాల్కి సంబంధించిన ఒక న్యూస్ కనిపిస్తుంది. ఇక్కడ లోక్పాల్ BMW కార్స్ కొన్నారట, ఒక 7 BMW కార్స్ కొన్నారట. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, వీళ్ళు కామన్ నార్మల్ సుప్రీంకోర్టు జడ్జిలే నార్మల్ కార్లు వేసుకొని తిరుగుతుంటే మీ లోక్పాల్ జడ్జిలకి ఎందుకు
7 BMW కార్లు అవసరమా, ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి జయరాం రమేష్, చిదంబరము వీళ్ళందరూ దాని గురించి మాట్లాడారు. లోక్పాల్ మరి 7 BMW కార్లు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలు నార్మల్ కార్లో వెళ్తున్నారు అనేది వీళ్ళ యొక్క ఇష్యూ. ఇది కర్ణాటకలో ఒక సిట్ వేశారు. మనకు తెలుసు రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పెట్టి ఓట్ థెఫ్ట్ జరిగింది అన్నప్పుడు కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేసింది దానికోసం. ఆ సిట్ నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఏంటంటే, 80 రూపాయలు ఒక్కొక్క కోటికి ఓటు డిలీషన్ ఫామ్స్ ఎలా రైజ్ చేశారు అని చెప్పి ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చాడు రాహుల్ గాంధీ ఓట్ థెఫ్ట్కి సంబంధించి. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టింది ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఇంటర్నెట్ సెంటర్లు, ఈ సేవా సెంటర్లు, మీ సేవా సెంటర్లు, వాళ్ళు కంప్యూటర్ల ఆపరేటర్స్ ఉంటారు కదా, కొన్ని కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న కంపెనీస్, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారట. ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఓటు డిలీషన్ ఫామ్స్ రైజ్ చేస్తే ఒక్కొక్క డిలీషన్ ఫామ్కి 80 రూపాయలు లెక్కన మాట్లాడుకున్నారని సిట్ నిన్న బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. అంటే దే పెయిడ్ 80 రూపీస్ ఫర్ ఎవ్రీ ఫ్రాడ్ ఓటర్ డిలీషన్ అప్లికేషన్. బట్ ఇక్కడ ఫండమెంటల్గా మరి ఈసీ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేశారనేది ఇంకా అర్థం కాలేదట సిట్ వాళ్ళకి. బట్ ఇదివరకైతే బయట పెట్టారు. ఏంటంటే 80 రూపాయలు ఒక్కొక్క ఓటర్ డిలీషన్ ఫామ్కి 80 రూపాయలు లెక్కన ఇచ్చారు. కాబట్టి చాలామంది కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు పనిచేసి ఆ ఓటర్ డిలీషన్స్ మొత్తం కూడా రైజ్ చేసి డిలీట్ అయిపోయేటట్టు చేశారు అనేది ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది అక్కడ కర్ణాటకలో సిట్ ఎలక్షన్ థెఫ్ట్కి సంబంధించి. ఇది నిన్న కిరణ్ మజుందార్ షా ఆమె డికే శివకుమార్ని కూడా కలిసింది. ఆమె కొద్దిగా నేను ఫండ్ ఇస్తాను, రోడ్లు రిపేర్ చేయండి అని చెప్పిందట. చిదంబరం అంటే ఫండ్గా ఇక్కడ డబ్బుల విషయం కాదమ్మా, అక్కడ పని చేయట్లేదని ఏదో చిదంబరం చేసింది ఆ రోడ్లకు సంబంధించి కర్ణాటకలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కర్ణాటక గవర్నమెంట్ రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాశారు. అంటే కాంగ్రెస్, నాట్ గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఒకటే కదా. రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాశారట. ఇదేంటంటే, మహిళలకి ఫస్ట్ మెన్స్ట్రువల్ డే లీవ్ ఇవ్వమని చెప్పి దేశవ్యాప్తంగా మీరు డిమాండ్ చేయమని ఆయనకి చెప్పారని ఒక లెటర్ రాశారట కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో వాళ్ళకి ఒక జియో ఇచ్చారు రీసెంట్గా. మహిళలకి నెలకు ఒక రోజు లీవ్ ఇస్తారు. వాళ్ళ పీరియడ్స్ వచ్చిన రోజు ఫస్ట్ డే వాళ్ళకి ఒక 1 లీవ్ ఉందట, ఫ్రీ పెయిడ్ లీవ్ ఉందట. ఆ జియో ఇది ఇచ్చారట. సో అక్కడున్న మహిళలు కూడా ఆ గవర్నమెంట్ జియోని అప్రిషియేట్ చేశారు. అట్లీస్ట్ 1 month, ఎవ్రీ మంత్ 1 day, ద ఫస్ట్ డే ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ డే దే విల్ గెట్ ఎ లీవ్. ఓకే, సో ఇది దేశవ్యాప్తంగా పెడితే మంచిది అని చెప్పి మీరు రాహుల్ గాంధీ మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురండి అని, అది ఇది దానికి సంబంధించి. కర్ణాటకలో కామరాజ్ ప్లాన్ చేయబోతున్నారు త్వరలో. కామరాజ్ ప్లాన్ అంటే సమ్వేర్ 1903, 1975లో ఒక ఆయన ఉండేవాడు, కామరాజ్ అని ఒక నాయకుడు ఉండేవాడు కాంగ్రెస్లో. ఆయన పార్టీ బాగా దెబ్బతిన్నప్పుడు సీనియర్ లీడర్స్ మొత్తాన్ని తీసిపడేసి కొత్త వాళ్ళందరూ యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చాడనమాట. అప్పుడు ఆ రోజు నుంచి దాన్ని కామరాజ్ ప్లాన్ అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది కూడా కామరాజ్ ప్లాన్. సీనియర్స్ మొత్తాన్ని ఆయన ఉన్నప్పుడు పార్టీలో ఉన్న సీనియర్స్ మొత్తం దుఃఖేశ్వర పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారికి. అదే కామరాజ్ ప్లాన్ అంటారు దాన్ని. పార్టీ బాగా దెబ్బతింటున్నప్పుడు సీనియర్స్ అందరినీ పక్కకి తప్పించి యువకులకి అవకాశం ఇవ్వడం అనేది దాన్ని కామరాజ్ ప్లాన్ అని పిలుస్తుంటారు వీళ్ళు కాంగ్రెస్ జోన్లో. కర్ణాటకలో కూడా అదే చేయబోతున్నారట. ఈ సీనియర్స్ మొత్తాన్ని తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు అనేది ఒకటైతే కనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటకకి సంబంధించిన గవర్నమెంట్కి ప్లస్ ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేఎస్ఆర్టీసీకి ఏదో గొడవ నడుస్తుంది. మాకు ఇంకా డబ్బులు రాలేదు, ఆ ఆర్టీసీ అప్పుల్లో నడుస్తుంది అంటే మినిస్టర్ అంటాడు, మీకు బస్సులు కొనిచ్చింది మేం కదా, మీరు మాకు కోఆపరేట్ చేయాలి, అది అని వాళ్ళ మధ్య, కేఎస్ఆర్టీసీకి గవర్నమెంట్కి మధ్య. ఇది ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ అనేది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ అకౌంట్లోకి వేస్తున్నారు, ఎందుకంటే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్ఎస్ఎస్ని రిజిస్టర్ చేయలేదు. మరి వాళ్ళందరికీ అంత డబ్బులు ఆడ నుంచి వస్తున్నాయి, బట్టలు ఎలా గుట్టించుకున్నారు, యూనిఫాము, కర్రలు, అవన్నీ వాళ్ళకి కొనటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మార్చ్ చేయడానికి, వాళ్ళకి భోజనాలకి, డ్రమ్స్ కొనటానికి, ట్రంపెట్స్ కొనటానికి, బిల్డింగ్లు కడటానికి ఇంత డబ్బులు ఆర్ఎస్ఎస్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకవేళ వచ్చిన ఏ అకౌంట్లోకి వెళ్తున్నాయి, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదు కదా.
చూపించండి అని అక్కడ కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏదో ప్రియాంక ఖర్గే అన్నాడట. అది దానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రియాంక ఖర్గే. సిద్ధరామయ్య కొడుకు ఒక స్టేట్మెంట్ చేశాడు, మా నాన్న లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు, రిటైర్డ్ అవ్వచ్చు, రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ చేశాడు. అది వేరే నాయకుడు సతీష్ జర్కిహోలీ నాయకత్వంలో మేము నడుస్తాము అని ఒక స్టేట్మెంట్ చేశాడు అతను. మరి డీకే శివకుమార్ లైన్లో ఉన్నాడు కదా, మరి సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రి అవుతానని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు సార్ డీకే శివకుమార్. మరి డీకే శివకుమార్ పేరు చెప్పకుండా ఇంకొక జర్కిహోలీ పేరు చెప్పాడు అని చెప్పి అదొకటి. జర్నలిస్టులు అడిగారు డీకే శివకుమార్ని, యతీంద్ర ఏదో స్టేట్మెంట్ చేశాడు సిద్ధరామయ్య వాళ్ళ అబ్బాయి అంటే, పోయి అతన్నే అడగండి, నన్ను అడుగుతారేంటి? ఓకే, నాయకుడు ఎవరనేది హైకమాండ్ నిర్ణయించింది అని డీకే శివకుమార్ చెప్పింది. దానికి సంబంధించిన స్టేట్మెంట్ అది కర్ణాటక. ఇది కేరళలో ఎల్డిఎఫ్ వాళ్ళు పిఎంసి ప్రోగ్రాంలో చేరింది. అది వాళ్ళ మధ్య మాటలు ఎద్దోరని అవుతుంది. అదే చెప్పాం కదా, అదే వీళ్ళు చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయికి ఈడీ నోటీస్ వచ్చిందని మీరు వెళ్ళి పిఎంసి ప్రోగ్రాంలో చేరారు, మీరు కేసులకు భయపడి అని. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసే గొడవ అది. ఓకే, అక్కడ కేరళలో బీజేపీ సిపిఎం డీల్ బిహైండ్ ఎవ్రీ న్యూ కాంట్రవర్సీ ఇన్ కేరళ ఎలీజియస్ కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్. సమాజ్వాదీ పార్టీ ఇది మహారాష్ట్రలో సమాజ్వాదీ పార్టీ మేము లోకల్ బాడీ ఎలక్షన్కి మేము ఒంటరిగా వెళ్తామని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చెప్పారు. మహారాష్ట్రలో అబు ఆజ్మీ షానివార్ వాడా దీనికి సంబంధించిన కాంట్రవర్సీ మీద అతను రియాక్ట్ అయ్యాడు. ఇతను అబు ఆజ్మీ అంటే ఎవరు, సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర చీఫ్ అతను. ఈ షానివార్ వాడా అది అక్కడ నిన్న ఒక నమాజ్ చేసిందని ఒక ఆమె మీద కేసు పెట్టి అది పొలిటికల్గా రాసుకుంది మహారాష్ట్రలో. షానివార్ వాడాలో ఎవరు ఒక నమాజ్ చేసిందంటే ఒక ఆమె, అది మా హిందూ పవిత్రమైనటువంటి టూరిస్ట్ ప్లేస్, అక్కడ నమాజ్ చేయటం ఏంటని కేసు పెట్టారు ఆమె మీద. కేసు కూడా ఫైల్ అయిపోయింది ఆల్రెడీ. చీఫ్ మినిస్టర్ స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద. బీజేపీ విన్స్ ఎలక్షన్ బై ప్లేయింగ్ ఏ హిందూ ముస్లిం కార్డ్. ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ తీసుకొచ్చి ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారని ఇతను ఒక ఎలిగేషన్ చేశాడు. అఖిలేష్ యాదవ్కి సంబంధించిన అక్కడ పార్టీ. అతను ఏమంటాడు, మన రీసెంట్గా మీరు క్రికెట్ ఆడారు, క్రికెట్ ఆడితే మరి క్రికెట్ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు తీసుకెళ్ళి టెర్రరిజం మీద పెడతారు, మరి అది మీరు చేసింది ఏంటి అనేది ఇతను చేసిన ఒక స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, నమాజ్ ఇన్సైడ్ హిస్టారిక్ షానివార్ వాడా ఉమెన్ బుక్డ్ అంటే కేసు పెట్టేశారు ఆల్రెడీ, పొలిటికల్గా రాసుకుంది మొత్తం. అక్కడ ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి అని ఆయన ఏమంటారు గోమూత్రం చల్లి ప్యూరిఫై చేశాడు, పవిత్రం చేశాడట. తాము నమాజ్ చేస్తే వీళ్ళు గోమూత్రం చల్లితే ప్యూరిఫై అయింది అనేది వాళ్ళ నమ్మకం. సరే, మన నమ్మకాన్ని మనం ఏమన్నా అది చేశాడట ఇతను. దాన్ని అది కూడా ఇష్యూ. ఇప్పుడు ఈయనంటాడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో. ఎనీ వైలేషన్ ఆఫ్ రూల్స్ విల్ ఇన్వైట్ స్ట్రిక్ట్ యాక్షన్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అని. అది రూల్స్ వైలేట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని కేసు పెట్టారు ఆమె మీద, దానికి సంబంధించింది. ఇది మహారాష్ట్రలో ఇంకొకటి, ఇది లాంగ్వేజ్ వార్ ఒకటి వచ్చింది, మరాఠీ హిందీకి సంబంధించిన ఒక గొడవ. ఇతను మహారాజా శివాజీ మహారాజా అతను డ్రెస్ వేసుకొని పోయి అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి పోయి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ అంటే 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి మరి మేమందరం హిందీ మాట్లాడుతున్నాం, నువ్వు మరాఠీ నేర్చుకున్నావు అన్నాడట. నాకు రాదు సార్ మరాఠీ అన్నాడు, హిందీయే వచ్చు అన్నాడు. మరి 12 సంవత్సరాలు మరాఠీలో పనిచేస్తా, మా రాష్ట్రంలో పనిచేస్తే నువ్వు మరాఠీ నేర్చుకున్నప్పుడు మేము ఎందుకు హిందీ నేర్చుకోవాలి అని అక్కడ గొడవ పడేది. అది సోషల్ మీడియాలో బాగా తిరిగింది మహారాష్ట్ర లాంగ్వేజ్కి సంబంధించి. ఓకే, సో ఇది నరేంద్ర మోడీ గారి మీద ఒక వీడియో ఒకటి ఏఐ వీడియో తయారు చేశారు. ట్రంప్ ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టుగా, నరేంద్ర మోడీ గారు ఎస్ఆర్ అని అంటున్నట్టుగా ఒక ఏఐ వీడియో తిప్పారు నిన్న. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు తిప్పారు. అది చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, రాహుల్ గాంధీ రాజస్థాన్లో తీసుకున్న ఒక డెసిషన్, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు అతను. అదేంటంటే మేము నిర్ణయించము, జిల్లా ప్రెసిడెంట్ని మీరే ఎన్నుకోండి, ఇది ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, ఇది ప్రజాస్వామ్య దేశంలో, మా పార్టీకి మేము ఫ్రీడమ్ ఇస్తున్నాము, నాయకులందరూ కూర్చొని జిల్లాకు అధ్యక్షుడు ఎవరు ఉండాలో మీరే నిర్ణయం తీసుకోండి అని ఆయన చెప్పిన ఒక ఇంటర్నల్ డెమోక్రసీ మోడలు ఇలా కొట్టుకున్నారు చివరికి. మీరే నిర్ణయించుకోండి అంటే గ్రూపులు ఉంటాయి కదా, మా సార్ ఉండాలి, మా నాయకుడు ఉండాలి, లీడర్గా అని చెప్పేసి గ్రూపులు ఉంటాయి కదా. ఇప్పుడు అవి గొడవలకు దారి తీసినాయి అనమాట. ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, బట్ విత్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హెడ్
మా పైన ఉన్న వాళ్ళు ఇంటర్వెన్షన్ లేకపోతే ఇలా కొట్టుకుంటారు, మేముంటాం ఉంటారు. మీరే నిర్ణయించుకుంటే మేము పీక్కుంటారు అనమాట. సో ఇంటర్నల్ డెమోక్రసీ విత్ కంట్రోల్. మరి అది రాహుల్ గాంధీ మరి ఎందుకు మరి అక్కడైతే కొట్టుకున్నారు రాజస్థాన్లో. ఒకటి అర్థమైంది, రాహుల్ గాంధీ నాకు టికెట్ ఇస్తానని చెప్పేసి ఇతను మౌంటైన్ మ్యాన్ అంటారు. ఇతను మౌంటైన్ మ్యాన్ అంటే వాళ్ళ నాన్న మౌంటైన్ మ్యాన్ అంటారు. ఇది తన ఒక కథని, వాళ్ళ నాన్న ఒక పెద్ద కొండని 22 సంవత్సరాలు చలకపారతోటే, గడ్డపార చలకపారతో కొండ మొత్తం దువ్వేశాడట వీళ్ళ నాన్న. అతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. 22 సంవత్సరాలు ఒక కొండ అడ్డం ఉందంట అతని పొలానికి, అతని దగ్గర డబ్బులు లేవట, చలకపార గడ్డపారతో తవ్వుతూ పోయాడట. 22 సంవత్సరాలకు కొండ మొత్తం తీసేసాడు, 22 years కష్టపడి. అందుకని అప్పటి నుంచి వీళ్ళ నాన్న మౌంటైన్ మ్యాన్ అంటారు. ఆ మౌంటైన్ మ్యాన్ కొడుక్కి టికెట్ ఇస్తానన్నట్టు రాహుల్ గాంధీ, నాకు ఇవ్వలేదు, మోసం చేసేట రాహుల్ గాంధీ అని అతను వీధికి ఎక్కాడు నిన్న, మౌంటైన్ మ్యాన్. సో మద్రాస్ హైకోర్టు రాహుల్ గాంధీకి ₹1,00,000 ఫైన్ వేసింది అని ఒక ఫేక్ న్యూస్ ఒకటి తిరుగుతుంది. మద్రాస్ హైకోర్టు రీసెంట్గా ఓట్ థెఫ్ట్కి సంబంధించి కోర్టుకి వేస్తారు. కోర్టు మా రాహుల్ గాంధీ ₹1,00,000 ఫైన్ కట్టమంది అని చెప్పి ఇదంతా తిప్పుతూ పోస్టులు చేస్తున్నారు అనమాట. బట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఏం చెప్పిందంటే పిటిషనర్కి ఫైన్ వేసింది, మరి రాహుల్ గాంధీకి కాదు. రాహుల్ గాంధీ ఇలా ఓటు థెఫ్ట్ జరిగిందని ఎలిగేషన్ చేశాడు, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి మద్రాస్ హైకోర్టుకి ఎవరో పిల్లేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ వేసిన అతనికి 1 lakh ఫైన్ వేసింది, రాహుల్ గాంధీకి కాదు అనేది ఫ్యాక్ట్ చెక్. ఓకే, కానీ వీళ్ళు తిప్పుతున్నారు రాహుల్ గాంధీకి ఫైన్ వేసింది మద్రాస్ హైకోర్టు అని. తెలంగాణకు సంబంధించి కేటీఆర్ స్టార్ క్యాంపైనర్స్ నేమ్లో బీఆర్ఎస్ డిఫెక్టర్స్ని పేర్లు ఉండటం ఏంటి అనేది ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. దానం నాగేందర్ పేరుని యాడ్ చేసి, దానం నాగేందర్ యాక్చువల్గా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలో ఉన్నాడు అతను కూడా, దానం నాగేందర్. ఇప్పుడు కేటీఆర్ అంటాడు, మీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపైనర్స్లో మా ఎమ్మెల్యే పేరుంది, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతను, ఇది అన్యాయం కదా అని చెప్పి నేను కేటీఆర్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ అది. బీజేపీ బిగ్ చార్జ్ అగేన్స్ట్ ఈయన బండి సంజయ్ ఒక ఎలిగేషన్ చేశాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిపి ₹200 కోట్ల ఏఎం ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ లీడర్ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నానని ఎంఐఎం చెప్పింది కదా ఓవైసీ. ఇతను బండి సంజయ్ అంటే ₹200 కోట్ల డీల్ జరిగింది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ప్లస్ ఎంఐఎంకి సపోర్ట్ చేయడానికి నవీన్ యాదవ్ కానీ అతను ఒక ఎలిగేషన్ చేశాడు బండి సంజయ్ నిన్న. ఈయన తెలంగాణ ఆయన కోదండరామ్ గారు నవీన్ యాదవ్కి మేము అదే కాంగ్రెస్ క్యాండిడేట్కి మేము మద్దతు ఇస్తున్నామని, కోదండరామ్ పార్టీ ఉంది కదా ఆయన వాళ్ళు చెప్పారు, అది దానికి సంబంధించింది. అది తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ ఎలీజస్ క్యాస్టిజ్, ఇది తమిళనాడుకి సంబంధించి. అక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎవరు ఒక అతను ఉన్నాడు, కాంగ్రెస్ లీడరు, అతను గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీద జరిగితే అతనికి ఇన్విటేషన్ ఇవ్వలేదట, స్టేజ్ మీదకి పిలవలేదట, నా కులాన్ని బట్టి క్యాస్ట్ ఫీలింగ్ని బట్టి నన్ను పిలవలేదని అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తారు తమిళనాడులో చేసినటువంటి ఒక ఎలిగేషన్ అది. ఇది ఏఐడిఎంకే లీడర్ ఒక అతను పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి అని చెప్పేసి విజయ్కి సలహా ఇస్తున్నాడు. ఇతను పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు చీలనివ్వను అని చెప్పి అతను త్యాగం చేసి బీజేపీని టీడీపీని జనసేనని కలిపి వాళ్ళు అధికారంలోకి వెళ్ళారు. సో విజయ్ కూడా అలానే చేయాలి, ఓట్లు చీలనివ్వకూడదు. నువ్వు మా ఏఐడిఎంకి బీజేపీతో కలువు, పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వు, వాళ్ళ అన్నను ఫాలో కాకు, వాళ్ళ అన్న పొరపాటు చేశాడు, రాజకీయంగా సమాధి అయిపోయాడు, ఇవన్నీ చెప్పండి ఇతను. ఓకే, సో పవన్ కళ్యాణ్ రోల్ మోడల్గా తీసుకొని విజయ్ మాతో కలవాలి అనేది ఆయన బాధ, ఒంటరికి వెళ్ళొద్దని. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో వాళ్ళు అక్కడ కూడా ఎస్ఐఆర్ చేయబోతున్నారు త్వరలో. ఇక్కడ ఏం చెప్పిందంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర రీసెంట్గా 1000 బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద కేసు పెట్టారు బీహార్లో. బూత్ లెవెల్ ఆఫీసర్సే చాలా స్కామ్లు చేశారు. ఇప్పుడు ఈమెం చెప్పిందంటే ఎస్ఐఆర్ పేరుతోటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర మీరు కూర్చోండి, క్యాడరు మన టీఎంసీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో మీరందరూ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కూర్చోండి, వాడిని వదలగాకండి, వాడు దొంగోట్లు డిలీట్ చేస్తాడు, కాబట్టి ఒక విజిలెంట్గా ఉండి జాగ్రత్తగా ఉండి బూత్ లెవెల్ ఆఫీసర్స్తో మీరు జాగ్రత్తగా ఎలాంటి దొంగ ఓట్లు తీయకుండా చూడండి అని ఒక ఏదో ఆర్డర్ ఇచ్చిందంట. దుర్గాపూర్ రేప్ కేసు తర్వాత ఇంకొకటి, ఒక డాక్టర్ని ఎవరో రేప్ చేస్తానని బెదిరించారట ఫోన్ చేసి. దట్ బికేమ్ అనదర్
రేప్ ఇష్యూ మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆ గొడవ జరుగుతుంది. థ్రెట్ ఆఫ్ రేప్ ఏమంటారు, థ్రెట్ రేప్ జరగలేదు, థ్రెటెండ్ విత్ రేప్ అంతే, దిస్ నో రేప్. ఓకే. బీజేపీ టీఎంసీ ఓవర్ డిస్క్రిప్షన్ ఆఫ్ మా ఖాళీ ఐడియల్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది బీజేపీ టీఎంసీ మధ్య జరిగిన ఇంకో గొడవ ఏంటంటే, అక్కడ కాళీమాతకి సంబంధించిన విగ్రహం ఏదో అక్కడ ఏదో మరి ప్రాబ్లం వస్తే దాన్ని వేరే దగ్గరికి తరలించడానికి ఇదిగో ఈ వ్యాన్ వాడారట. ప్రిజనర్స్, ఖైదీల్ని తీసుకెళ్లే వ్యాన్లో పెట్టుకుని పోయారట విగ్రహాన్ని. అండ్ కాళీమాత విగ్రహాన్ని మీరు ఖైదీల్ని, క్రైమ్ చేసినటువంటి దొంగల్ని తీసుకెళ్లే వ్యాన్లో తీసుకెళ్ళటం ఏంటనేది అవమానించారు, హిందువులను అవమానించారు, అది ఇది అని ఆ గోల వీళ్ళకి అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇది టీచర్స్ స్కామ్ సంబంధించి ఒక టీఎంసీ ఎమ్మెల్యే మీద సిట్ వేసేది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కామ్ జరిగింది టీచర్స్ రిక్రూట్మెంట్లో, ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. ఇది మైక్రోసాఫ్ట్కి సంబంధించి. మైక్రోసాఫ్ట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు రీసెంట్గా. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే వచ్చి ఆఫీస్కి వచ్చి సంతకం చేయాలి. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు, ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ వచ్చి సంతకం చేసి ఇంటికి పోవాలన్నమాట. మళ్ళీ ఆఫీస్కి రిటర్న్ రావాలి, సంతకం చేసి పోవాలి. ఇప్పుడు ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు అనుకోండి, ఎక్కడో దూరంలో ఉంటాడు, మళ్ళీ రిటర్న్ రావాలి ఆఫీస్కి, సంతకం చేసి ఇంటికి పోవాలి. సో మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయం తీసుకుందట, అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి, ఫీల్డ్ ఆఫీసర్స్కి హెరాస్మెంట్ అవుతుంది, మీరు ఉదయం వచ్చి సంతకం చేసి మీరు వెళ్ళిపోండి, ఇక మళ్ళీ ఈవినింగ్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఫీల్డ్లో వాళ్ళకి ఏదో లొకేషన్ ట్రాకర్స్ అవన్నీ వాడుకొని మీరు ఫీల్డ్లో ఉన్నారా లేదని మేము వెరిఫై చేస్తాము, ఇట్ నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్ అని ఒక డెసిషన్ తీసుకుంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ కంపెనీ అనుకుంటా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం. ఈవినింగ్ రిపోర్ట్, క్లోజింగ్ రిపోర్ట్ ఇవ్వాలి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఆఫీసర్లు అనే నిర్ణయాన్ని ఎత్తేసిందంటే మైక్రోసాఫ్ట్ ఒక మంచి పని చేసింది. ఓకే, ఐ థింక్ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఇది ఒక మంచి నిర్ణయం కాబోతుంది. అది అన్ని కంపెనీలు పాటిస్తే దాని ఎంప్లాయీ హెరాస్మెంట్ తగ్గేది కొద్దిగా. ఇది సర్ఫరాజ్ క్రికెట్ టీంలోకి అతనే డ్రాప్ చేశాడు గౌతమ్ గంభీర్. ఇది వీళ్ళేమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు, బికాజ్ ఇఫ్ ఈస్ సర్ఫరాజ్ ఖాన్, బికాజ్ ఈస్ ఖాన్ సో హీ డ్రాప్ టీమ్. గౌతమ్ గంభీర్ బీజేపీ అతను కాబట్టి, బీజేపీ ఎంపీ కాబట్టి, బీజేపీ నాయకుడు కాబట్టి అతనికి ఖాన్ అనేది నచ్చలేదు, అందుకని సర్ఫరాజ్ ఖాన్ని టీంలోకి సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇతను సెలక్షన్ టీమ్ మెంబరు గౌతమ్ గంభీర్, ఇప్పుడు చైర్మన్ అని ఇదిగా షామా మహమూద్ అని ఒక కామెంట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇదిగా మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, ఖలీల్ అహ్మద్ మొహమ్మద్ సిరాజ్ వాళ్ళిద్దరు టీంలో ఉన్నారు కదా, ముస్లిమ్స్ మీద వివక్ష ఉంటే మరి వీళ్ళిద్దరు ముస్లిమ్స్ కాదా, మీరు రాజకీయం చేస్తున్నారని మళ్ళీ అవతల బీజేపీ వాళ్ళు చేసేది. ఓకే, చూడండి కాంగ్రెస్ లీడర్ హూ ఫ్యాచ్ ఎర్లేరేమే రోహిత్ శర్మ అని కూడా, అతను చాలా లావుగున్నాడు, ఫీల్డ్లో కదలలేకపోతున్నాడు అంటే రోహిత్ శర్మ మీద ఫిట్నెస్ మీద ఒక కామెంట్ చేసింది ఏమే గతంలో. ఓకే, మీరు మతాల పేరుతోటి క్రికెట్ను కూడా మీరు డివైడ్ చేస్తున్నారా అనేది బీజేపీ వాళ్ళు. మరి నిజం మాట్లాడితే అక్కడ నాట్ ఓన్లీ క్యాస్ట్, రీజియన్ రికమెండేషన్ లేవంటారా క్రికెట్ సెలక్షన్లో, అదో పెద్ద కాలం భారతదేశంలో అలాంటివి లేవు అనుకోని పెద్ద అమాయకత్వం అది. ఫస్ట్ పిక్స్ ఆఫ్ సెల్ రెడీడ్ ఫర్ మెహుల్ చోక్సీ. ఇది మెహుల్ చోక్సీ. ఈ మెహుల్ చోక్సీ యాక్చువల్గా బెల్జియంకు పారిపోయాడు. ఇతను క్రైమ్ చేసి, ఫైనాన్షియల్ క్రైమ్ చేశాడు, వేల కోట్ల రూపాయల యొక్క బ్యాంక్ రుణాలు ఇవన్నీ ఎగవేత కేసులో మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. సరే, ఐ థింక్ నీరవ్ మోడీ, నాట్ లలిత్ మోడీ, ఓకే, నీరవ్ మోడీ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇలా ఈ మెహుల్ చోక్సీ ఒక అతను, ఇతను బెల్జియం పారిపోయాడు. బెల్జియం నుంచి మనోళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అతను అక్కడ బెల్జియం కోర్టులో వేసాడట, ఇండియన్ జైళ్ళు సరిగా ఉండవు, ఇండియన్ జైల్స్ చాలా ఇరుగ్గా ఉంటాయి, నాకు ప్రాణానికి సేఫ్టీ లేదు, నన్ను చంపేస్తారని వాడు అక్కడ కోర్టులో వేసాడట బెల్జియంలో. ఇండియన్ గవర్నమెంట్ మన జైలు, అతన్ని ఏ జైల్లో పెట్టబోతున్నారు, ఎంత విశాలంగా ఉంది, అక్కడ పర్సనల్ 2 రూములు ఇస్తాము, పర్సనల్ టాయిలెట్స్ ఉంటాయి, ఒక హాస్టల్ లాగా ఉండిద్ది అని ఆ ఫోటోలు మొత్తం తీసి బెల్జియంకి పంపించారట. చూడండి, ఒకడు క్రైమ్ చేసి బెల్జియం పారిపోతే వాడి కోసం మేము ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాము, 2 స్పెషల్గా టాయిలెట్లు కట్టిస్తామని చెప్పి గవర్నమెంట్ని అడుక్కొని వాడిని తీసుకురావాలండి. వాడు చేసింది క్రైమ్ మోడ్, యాక్చువల్గా క్రైమ్ చేసిపోయినాడు బెల్జియం మోడ్. ఓకే,
ట్రంప్ రిపీట్స్ క్లెయిమ్ ఇండియా విల్ కట్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇది అదే మళ్ళీ ట్రంప్ మళ్ళీ చెప్పాడు, ఇండియా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కనరు నాకు చెప్పాడు మోడీ గారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు చేస్తానే ఉన్నాడు. మోడీ గారు మౌని ముని, ఆయన దాని గురించి అసలు మాట్లాడలే. ఇవే నేను జరిగినవి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.